Hey guys, how are you all doing? ఈరోజు కషాయానికి బదులుగా ఉసిరికాయ జ్యూస్ ఇస్తున్నాను ఎర్లీ మార్నింగ్. నేను ఇంట్లో అందరికీ చేస్తున్నాను కాబట్టి ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. అదే 1 మెంబర్కే చేయాలి అనుకుంటే 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫైబర్ పార్ట్ని నేను స్ట్రెయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఇలానే ఫైబర్తో తీసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్స్టర్నల్గా వాటర్ యాడ్ చేసి తీసుకోవచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పైస్ పచ్చిపసుపు. ఈ పచ్చిపసుపు వింటర్ సీజన్లోనే హార్వెస్ట్కి వస్తుంది. ఈ వింటర్ సీజన్ అన్ని రోజులు ఎక్కువ యూజ్ చేస్తాను. ఇంకా త్రూ అవుట్ ద ఇయర్ ఈ పచ్చిపసుపు బెనిఫిట్స్ని తీసుకోవాలి అనుకుంటే ఈ రైజోమ్స్ని ఫ్రిడ్జ్లో అలానే పెడితే ఎండిపోతుంది. సో అందుకని ఇసుకలో పెట్టినట్లయితే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి చద్దన్నం. అప్పుడే కుక్ చేసిన రైస్ కన్నా చద్దన్నంలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. ఇంకా నైట్ టైం మిగిలిపోయిన అన్నంలో కొంచెం పాలు పెరుగు వేసి తోడు పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవచ్చు. ఈ ఫర్మెంటెడ్ రైస్లో ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువ. బాడీలో బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది.
లాస్ట్ టైం నేను వేసిన సీడ్స్ కొన్ని మాత్రమే జర్మినేట్ అయ్యాయి. ఇంతకీ ఈ మొక్కలేంటో మీకు గుర్తొచ్చిందా? పీ బటర్ఫ్లై ఫ్లవర్స్ ఉంటాయి కదా, టీ చేస్తారు. సో ఆ మొక్కలు అన్నమాట. కొంచెం క్రీపర్ స్టార్ట్ అయ్యింది. దానికి సపోర్ట్గా ఒక చిన్న థ్రెడ్ కడుతున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి చింతకాయ పచ్చడి చేస్తున్నాను. నేను 99% పచ్చిమిరపకాయలనే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎండుమిరపకాయలు చాలా రేర్గా వాడతాను. ఈ రోటి పచ్చడికి కావాలి అనుకుంటే టెంపరింగ్ ఇవ్వచ్చు. ఆల్రెడీ నేను ఫ్రై చేసే టైంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఇంకా సీడ్స్లో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అందుకని నేను టెంపరింగ్ ఇవ్వటం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.